అలాగే ఈ సమయంలో ఈ యొక్క సమాధి కార్యక్రమానికి మన ప్రియ సహోదరి కృష్ణవేణి గారిని సిద్ధపరుచున్నాము. అలాగే ఈ సమయంలో మనము ఈ యొక్క ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రార్థన చేసుకునేండి కార్యక్రమంలోనికి వెళదాం. వాక్య భాగంలోనికి ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదమున కారణభూతుడైన మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, నీ నామమునకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన సమయాన్ని బట్టి ప్రభా, మా ప్రియ సహోదరి తండ్రి రాత్రి కాల సమయమందు ఈ లోకాన్ని ప్రభా విడిచి ఉన్నారు తండ్రి. మానవులకు తండ్రి ప్రతి వారును ఆత్మను ప్రభా పరలోకము నుంచి తండ్రి భూలోకంలో ఈ శరీరాన్ని ప్రభా అమర్చి తండ్రి ఈ లోకానికి పంపించి ఉన్నారు తండ్రి. రెండో లోకమైనటువంటి భూలోకంలో తండ్రి ఆత్మ నివాసం చేస్తుంది తండ్రి. అలాగే ప్రభా మీరు ఇచ్చినటువంటి ఉచిత కృపను బట్టి తండ్రి మరలా ఆయన ప్రభానే ఒక పరదేశంలోనికి ప్రభా ఆత్మను ప్రభా మీరు తరలించి ఉన్నారు తండ్రి. శరీరం నుంచి తండ్రి ఆత్మను ఎడబాటును ప్రభా మీరు చేసి ఉన్నారు తండ్రి. సహోదరు ప్రభా మీరు పిలిచి ఉన్నారు తండ్రి. పిలుపుకు విధేయత అయి ప్రభా రాత్రికాల సమయం మందు మీ వద్దకు చేరుకుని తండ్రి ఆ బిడ్డ తండ్రి విశ్రాంతి పొందుతున్నట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి ప్రభా మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. మీ దయలో ఇచ్చినటువంటి కుమార్తెలను ప్రభా అలాగే ఇచ్చినట్టు యజమానులను రక్త సంబంధికులను బంధువులు తండ్రి అనేక మంది ప్రభా ప్రాలాపించుతున్నారు తండ్రి. నాయన ప్రభు ఇది హఠాత్తుగా జరిగినటువంటి సంఘటన ప్రభా. ఈ బిడ్డలను అందరినీ కూడా ప్రభా ధైర్యపరిచేవారు మీరే తండ్రి. మీ దయలో మీ నామానికి మహిమార్థమై అని ఈ యొక్క కార్యక్రమాన్ని సరైన మార్గంలో మీరు జరిపించమని వాక్య భాగంలోనికి మేము వెళ్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ఆత్మలకు తండ్రి మీరు ఎట్టి ఆత్మీయాహారం అయితే దాచి ఉంచారు అటు ఆత్మీయ ఆహారాన్ని భుజించే విధంగా సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామం స్తుతించి వినడుచాము తండ్రి. ఆమేన్. అలాగే ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము 10 నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అలాగే అలాగే ఈ సమయంలో 91 కీర్తన 3వ వచనాన్ని మనం చూసినప్పుడు నీవు మనుషులను నీవు మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చి ఉన్నావని దైవ గ్రంథం మనకి బోధిస్తుంది. మానవులైనటువంటి ప్రతి వారు కూడా తప్పనిసరిగా మట్టిగా మార్చబడాలని దేవుని యొక్క చిత్తము. దేవుడు మొదటి యందు ఏదైనా వనములో ఆదామును గారిని సృష్టించినప్పుడు మట్టి నుండి ఆయన సృష్టించి ఉన్నాడు. మట్టి నుంచి సృష్టింపబడినటువంటి మానవుడు మరలా మట్టికి చేరాలని ఈ శరీరం అనేది దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారంగా మన ప్రియ సహోదరి ఆమె కూడా ఈ యొక్క రాత్రికాల సమయం మందు ఈ లోకాన్ని విడవడం అనేది జరిగి ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద మనమటండి జన్మించి చివరి వరకు ఉన్నవారు ఎవరు కూడా లేనే లేరు. ఎందుకంటే ఈ 6000 సంవత్సరాల కాలంలో భూమి మీద మనిషి యొక్క మనుగడలో 1000 సంవత్సరంలో బ్రతికిన వారు అంతకంటే అనమాటండి 1000 సంవత్సరాల లోపుగా బ్రతికినటువంటి మనుషులను మనము చూసి ఉన్నాము దైవ గ్రంథంలో. అయితే ఈ ఇచ్చినటువంటి ఈ కాలంలో ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఇంకా కొంతకాలం లోకంలో ఉండవలసి ఉన్నది. అయితే తన యొక్క జన్మదినము అంటే ఈ భూమి మీద పుట్టక ముందే తనకు ఒక రోజునని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. రోజు ప్రకారంగా అనమాట రాత్రికాల సమయం మందు పిలిచినట్లుగా మనం గమనించగలం. అందుకే ఇక్కడ 91 కీర్తన 3వ వచనం చూడగా నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరుగులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను దేవుడు పరలోకం నుండి ఆత్మను తీసుకొచ్చి భూలోకంలో తల్లి గర్భంలో అవయ నిర్మాణం చేసైనా మరలా ఆయన పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. అయితే పిలవబడినటువంటి బిడ్డ తిరిగి దేవుని వద్దకు చేరుతున్నట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి మనము గమనించగలమండి. సహోదరి రాత్రికాల సమయం మందు దేవుని వద్దకు ఆమె చేరినట్లుగా మనం చూడగలము. అందుకు యోబు గ్రంథము 21వ అనమాట అధ్యాయము 3వ వచనం చూడగా ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగినని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. రాత్రికాల సమయం మందు ఒక్క క్షణంలోనే తన వెళ్ళవలసినటువంటి ఆ పరదేశంలోనికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళి సకల పరిశుద్ధులు అనమాట భూమి మొదలుకొని ఈనాటి వరకు సృష్టింపబడినటువంటి మానవులైతే భూమి మీద నివాసం చేస్తున్నటువంటి అనేక మంది ఉండవచ్చు. మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎదురు చూసేటువంటి స్థలము. ఆ స్థలానికి సహోదరు వెళ్ళి పరిశుద్ధులందరినీ కూడా కలుసుకున్నట్లుగా మనము గమనించగలము. అక్కడ బిడ్డ అక్కడ ఉండి ఆలోచన చేస్తున్నారు. ఏమనంటే అనమాట నేను లోకాన్ని విడిచి వచ్చి ఉన్నాను,
నేను విడిచినటువంటి నా యజమాని, నా భర్త ఎలా ఉన్నారు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, బంధువులు ఎలా ఉన్నారని ఆమె దిగులు చెందుతున్నట్లుగా మనము గమనించగలము. దేవుని పిల్లారా, మనం ఎంత బాధపడినను ఒకనాడు తప్పనిసరిగా అనమాటండి అమ్మ తన యొక్క వరుసలో వెళ్ళినట్లుగా మనం వెళ్ళవలసినటువంటి వారమే కానీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినను ఇది హఠాత్తు మరణము గనుక ప్రతి వారికి దుఃఖమే. ఈ దుఃఖాన్ని ఎవరు కూడా మనము తీసివేయలేము, కానీ దేవుడు మాత్రమే దుఃఖములను ఆదరించే దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఆయన ఆదరించేటువంటి దేవునిగా మనము పెట్టుకుని సహోదరి యొక్క అనమాటండి ఈ యొక్క సమాధి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పొందాలని తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఈ సమయంలో అనమాటండి మరలా ఒకనాడు తనని తప్పనిసరిగా మనం కలుసుకుంటామని, అది ఎప్పుడు అనంటే మనం ఈ లోకాన్ని విడిచినప్పుడైనను లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడ ఈ లోపల్లో వచ్చినను ఆమెను మనం కలుసుకుని అనేకమైన విషయాలను మనము చర్చించగలమని కూడా దైవ గ్రంథము తెలియజేస్తుంది. అందుకు దేవుని పిల్లారా, ఇది బాధ, ఇది వేదన, ఇది ఆవేదన, ఇది ప్రలాపించే సమయము. దీన్ని మనం ఏమి చేయలేము, కానీ ప్రభు ఆయన అంటున్నాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని ఆయన అంటున్నాడు. ఎందుకనంటే నాకు తెలుసుండి ఈ పాటికి అమ్మ పనిలోకి వెళ్ళిపోయేది, అవునా కదంటారండి. అంటే ప్రతిరోజు కూడా ఎప్పుడైనా గృహ దర్శనాలకు వచ్చినప్పుడు అనమాట అండి అమ్మగారైనా అంటూ ఉండేవారు ఏమిటంటే